గత కొద్ది రోజులుగా మనం స్టాక్ మార్కెట్ను చూసినట్టయితే ఊరు తొలగింది, చాలా హై స్పీడ్లో లాభాల బాట పట్టింది. ఈ స్టాక్ మార్కెట్ మరి దేంట్లో పెట్టుబడి పెట్టాలి, దేంట్లో పెట్టుబడి వెళితే లాభాలు వచ్చే అవకాశం ఉంది? మనతో పాటు మాట్లాడేందుకు ప్రభు ఉన్నారు. ప్రభుని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఈ స్టాక్ మార్కెట్ ఎట్లా ఉండబోతుంది? ఈ వీక్ అంతా కూడా లాభాల బాటలో పట్టింది. నెక్స్ట్ వీక్ ఈ ప్రభావం ఉంటుందా, ఎట్లుంటుంది, ఏంటి? అంటే మార్కెట్ ఇప్పుడు బాగా వోలటాలిటీ ఉందండి, టూ మచ్ హై వోలటాలిటీ. బట్ లాంగ్ టర్మ్ అనేది మార్కెట్ స్టిల్ బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్. సో డెఫినెట్గా ఎందుకంటే ఫండ్స్ ఫ్లో లైక్ అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ కంట్రీస్ ఉంది, $100 బిలియన్ వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. అంటే అఫీషియల్గా ఇంకా సైన్ చేయలేదు, ఎలక్షన్స్ ముందు చేస్తారనే ఒక ఉద్దేశం. అది దాదాపుగా ఖరారైపోయింది. సో 99% అయిపోయింది, ఇంకా 1%. అట్లా ఎవ్రీ కంట్రీ దాదాపుగా 50 కంట్రీస్ ఆల్ ఆర్ సీయింగ్ ఇండియన్ సైడే చూస్తున్నారు. సో ఎందుకు అంటే మన గ్రోత్ అలా ఉంది, జీడిపి గ్రోత్ అలా ఉంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇండియా సైడే చూస్తున్నారు. ఎందుకంటే చైనా తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఇది కానీ వాళ్ళ పాలసీలు కానీ చండాలంగా ఉంటాయి. అలీబాబా చూసాం, యాంట్ కంపెనీ చూసాం. గవర్నమెంట్ గురించి చిన్న మాట అన్నందుకు ఒక్క రోజుల్లో మొత్తం 30 years డెవలప్ చేసిందంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అట్లా పాలసీలు, వాళ్ళ పాలసీలు అట్లా ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ చూసుకోండి, హై ఇన్ఫ్లేషన్, ఎవరు వెళ్ళలేరు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఓన్లీ ది ఇండియా. మన గవర్నమెంట్ చేసే పాలసీలు కానీ, బయటికి ఇచ్చే లెవరేజెస్ కానీ, సో వాళ్ళకి గ్యారంటీ అన్న ట్యాక్స్ హోప్స్ కూడా. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా మోడీ దాదాపుగా 50-60 కంట్రీస్ తిరిగినప్పుడు చాలామంది కామెంట్ చేశారు కదా, ప్రతి కంట్రీ కూడా ఇండియా సైడ్ చూస్తోంది. 8 sailors డెత్ సెంటెన్స్ ఇస్తే రిలీజ్ చేశారు వాళ్ళని. సో గ్లోబల్గా చూస్తే పెద్దన్న పొజిషన్ ఇండియాకి వస్తుందేమో ఫ్యూచర్లో, మనమే స్ట్రాంగ్ ఉంటాం. ఫ్లో అలా ఉంది కాబట్టి డాలర్ దాంట్లో మన కరెన్సీ కూడా డిజిటల్గా లిస్ట్ అయింది. సో రూపీ కూడా. సో డే బై డే, ఇయర్ బై ఇయర్ మనం స్ట్రాంగ్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్గా అంటే వాలటాలిటీ పెరగచ్చు. ఇదివరకు నిఫ్టీ ఎంత అండి, 30-40 పాయింట్స్ పెరగడం అంటే మహాగగనం. ఇప్పుడు 150-200 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ అట్లా వస్తుంది. లాస్ట్ మీకు 1.5 months తీసుకుంటేనే 2000 2 times టచ్ అయింది, 1000 2 times పడింది. అంటే దాదాపుగా 6000 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ చూసిందే, అన్ని సెక్టార్లు పెరిగినాయి. ఆల్ టైమ్ హై 52-week హై క్రాస్ అయినాయి అన్ని సెక్టార్స్. ఇప్పుడు ఐటీ కానీ, వేరే ఎఫ్ఎంసీ కానీ, మొత్తం ఏది చూసినా మంచిగా ఉన్నాయి. కానీ బ్యాంకింగ్ సెక్టర్ సపోర్ట్ చేయట్లా. సో ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ వోలటాలిటీ పెరిగింది. అంత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. డిసెంబర్లో 21,700 దగ్గర క్లోజ్ అయితే మనం అక్కడే ఉన్నాం స్టిల్. బట్ వోలటాలిటీ ఈజ్ టూ హై. సో డెఫినెట్గా బ్యాంకింగ్ సెక్టార్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక 30% వెయిటేజ్ ఉంది బ్యాంకింగ్ దాంట్లో. సో డెఫినెట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక పెరిగితే నిఫ్టీ ఎక్కడ ఉంటుంది? డెఫినెట్గా ఆల్ టైమ్ హై కాదు, దాన్ని మించిపోతాం. అంటే లాంగ్ రన్ ఈజ్ బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్. డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. మన అందరూ ఇండియా సైడే చూస్తున్నారు కాబట్టి పాలసీలు ఇదే రకంగా. మార్కెట్ ఏం చూస్తుంది? జనరల్గా మార్కెట్ ఏం చూస్తుంది? గవర్నమెంట్కి స్టేబుల్ గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ కూడా స్టేబుల్ గవర్నమెంటే ఎక్స్పెక్టేషన్. 5 state electionsలో 3 state elections వచ్చిన తర్వాత నుంచే మార్కెట్ అందుకుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా వాళ్ళే వస్తారనేది ఒక రూఢి తీసుకుంది కాబట్టి మార్కెట్ స్టేబుల్ అయి పెరుగుతోంది. సో కంటిన్యూషన్ అదే ఉందనుకోండి, వీ మే గో టు న్యూయర్ హైట్స్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. వరల్డ్లోనే పెద్ద మార్కెట్ మాది, జీడిపి కూడా పెద్దగా ఉంది వరల్డ్లోనే. అంటే ట్రిలియన్స్లో మాకు ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు డాలర్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది అంటున్నారు. డాలర్ ఎఫెక్ట్ ఏ వరకు ప్రభావితం చేస్తుంది మార్కెట్ని? డాలర్ ఎఫెక్ట్ అంటే జనరల్గా మార్కెట్కి వాళ్ళకి చాలా సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాళ్ళు ఏం చేసినా ఇది అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం ఏ కంట్రీకి ట్రేడ్ చేసినా ఆ డాలర్ టర్మ్స్లో పే చేస్తాం. సో అది వాళ్ళకి $7 బిలియన్ మిగులుతాయి. ఇప్పుడు ఏ కంట్రీ కంటే, ఇప్పుడు రష్యాతో గొడవ అయిన తర్వాత, షిఫ్ట్ సిస్టమ్ ఆపేసిన తర్వాత డైరెక్ట్ ఏ కంట్రీ అయినా వాళ్ళ డాలర్లో పే చేస్తుంది, ట్రై చేస్తుంది.
ఒకటి రెండు ట్రాన్సాక్షన్ కూడా మనది కూడా ఒక ట్రాన్సాక్షన్ అయింది. తర్వాత మళ్ళీ ఎందుకంటే ట్రేడ్ ఉండాలి, ఆ కంట్రీకి ఈ కంట్రీకి ట్రేడ్ ఉంటేనే ఈక్వల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ అవుతేనే కరెక్ట్. అదే వన్ సైడ్ ఉంటే ఇబ్బంది పడతాయి, మళ్ళీ మన ఫండ్స్ అని వాళ్ళ దగ్గర ఎక్కువ అవుతాయి. అట్లా వాళ్ళది డిగ్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా డాలర్ డెఫినెట్గా 100 రూపీస్కి వెళ్తుంది అంటున్నారు. అది అంత నమ్మశక్యంగా లేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ షార్ట్ స్పాన్లో డాలర్ డిగ్రేడ్ అవుతే ఏ డాలరు ఏ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది అనేది ముఖ్యం. అంటే ఓవరాల్గా చూస్తే రూపీయే స్ట్రాంగ్ అవ్వచ్చేమో అని ఎక్స్పెక్టేషన్. ప్రస్తుతానికి మనం హైలోనే ఉన్నాం. డెఫినెట్గా కొన్ని పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తే మన కరెన్సీలోకి మన ఓల్డ్ మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చనే ఇది. డిజిటల్ రూపీ కూడా వచ్చింది. డిజిటల్ రూపీతో ట్రేడ్ కానీ లేదంటే మార్కెటింగ్ కానీ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మన కంట్రీలో యూపీఐ తీసుకోండి ఎగ్జాంపుల్, మన కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్, ఖతార్లో కూడా నేను మోడీ గారు నిన్న ఓపెన్ చేసేదాన్ని. అంటే మన యూపీ కూడా అక్కడ ఇది చేసుకోవచ్చు. సో ఎవ్రీవేర్ కరెన్సీ విల్ బికమ్, అవర్ రూపీ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్. డెఫినెట్లీ ఫ్యూచర్ రూపీకే ఉందేమో అనిపిస్తోంది. సాధారణంగా ట్రేడింగ్ చేయాలంటే బంగారము లేదంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ట్రేడింగ్ చేస్తుంటారు. ఇప్పుడు వీటికంటే మించి ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి? జనరల్గా లాంగ్ టర్మ్ అంటే బంగారం గోల్డ్లో చేయకపోవటమే నయం అండి. ఎందుకంటే అవకాశం కోసం చూసుకోవాలి, కానీ రెగ్యులర్గా గోల్డ్ వాటిల్లో చూసుకోవడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈక్విటీ ఈజ్ ద బెస్ట్. వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఈక్విటీలో ఉన్నంత క్వశ్చన్ ఇంకా దేంట్లో లేదు. దాంట్లో మల్టీఫోల్డ్ అవుద్ది, అసలు దేంట్లో కూడా రాదు. బంగారం మీకు లాంగ్ టర్మ్ తీసుకున్నా మీకు 13-14% అంతకంటే రాదు. సో ఈక్విటీ చూసుకుంటే మల్టీఫోల్డ్ ఇంటూ 100 times 30 రూపీస్ 40 రూపీస్ కూడా 600-700 కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో మంచి స్క్రిప్ట్, సేల్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, దాని కంటిన్యూషన్ కన్సిస్టెన్సీ ఉండాలా, మేనేజ్మెంట్ బాగుండాలి. ఇలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే అండర్ వాల్యూ ఉన్నాయి కొనుక్కొని పెట్టుకుంటే లాంగ్ రన్లో వెల్త్ విల్ బీ క్రియేటెడ్ లైక్ ఎనీథింగ్. అట్లాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని హార్డ్ అండ్ మనీ ఎందుకు పోగొట్టుకోవాలండి? ఎవరైనా జనరల్గా సెబీ కూడా డిక్లేర్ చేసింది కదా, 95% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్. వై షుడ్ యూ డూ ఇన్ ఆప్షన్స్? ఎందుకు చేయాలి? ఇప్పుడు డబ్బులు రావడానికి చేస్తున్నారా అనేది మెయిన్ క్వశ్చన్. గేమ్ని ఎంజాయ్ చేయడం చేస్తున్నారా? సో ఇప్పుడు మీకు ₹1,00,000 1,00,000 2 లక్షలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు యూ కెన్ ప్లే ద గేమ్. బట్ హార్డ్ అండ్ మనీ ఎప్పుడైతే పోతుందో దానివల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు చేయొద్దు. కీప్ గోయింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. 100% ఈక్విటీలోనే మంచి వెల్త్ అవుద్ది, దాంట్లోనే ఫ్యూచర్ ఉంది. సో మీకు అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే కంటిన్యూస్గా ఈక్విటీ కూడా ఎప్పుడు వన్ సైడ్ ఉండదు. సో లాంగ్ రన్ ఎప్పుడు వన్ సైడే ఉంటుంది కాబట్టి డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. సో ఎప్పుడైతే రిట్రేస్మెంట్ కానీ కరెక్షన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినాయో అలాంటప్పుడు మనకు లిక్విడిటీ ఉంటే డెఫినెట్గా క్యాష్ మన దగ్గర ఉందనుకోండి, అలాంటి అవకాశాలను ఉపయోగించుకొని మంచి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఏది అంటే పెట్టుబడి పెట్టడానికి కానీ లేదంటే దాన్ని ఏ విధంగా ఉంది వీళ్ళ స్టాక్స్? అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పురాతన ఫస్ట్ది, సెకండ్ది ఎన్ఎస్సి. దాదాపుగా ఎన్ఎస్సి వచ్చిన తర్వాత మోడిఫికేషన్స్ కానీ అప్గ్రేడేషన్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. సో ఎన్ఐసి మీదే ఎక్కువ, ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ ఎన్ఐసి మీద చూస్తారు కాబట్టి స్క్రీన్ లైనింగ్ ఎక్కువ ఉంది, స్క్రిప్ట్స్ మీద కంట్రోల్ ఉంటుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం బీఎస్సీలో ₹10 స్క్రిప్ట్ ₹1,000 అయింది, ₹1,000 స్క్రిప్ట్ 0 అయింది, ₹2 ₹3 అయింది. అట్లా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ చాలా లూజ్ అవుతారు. సో ₹2 ఉన్న స్క్రిప్ట్స్ అలాంటి దయచేసి అసలు కొనొద్దు. ఎన్ఎస్సిలో మీకు అలాంటి జరగాలి ఇప్పుడు దాకా లేదు అసలు, అట్లాంటి జరుగు. అంటే టెస్టింగ్ బాగుంది, వాళ్ళది బ్యాక్ ఎండ్ సపోర్ట్ బాగుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఎన్ఎస్సినే చూస్తున్నారు. ఇప్పుడు బీఎస్సీ లిస్ట్ అయింది, ఎన్ఎస్సి కూడా ఫ్యూచర్లో లిస్ట్ అవుద్ది. మీరు గ్రే మార్కెట్లో చూసుకుంటే 3,000 ఉంది రేటు. సో లిస్టింగ్ రోజు వాళ్ళు 3,000 2,500 మంచి రేట్ పెట్టినా మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో. ఎందుకంటే ఏ కంపెనీ అయినా, ఇప్పుడు ఎన్ఎస్సి అయినా ఒక కంపెనీయే, వాళ్ళు కూడా చూసుకుంటారు, గ్రోత్ ఓరియంటెడ్. ఈ ఫ్యూచర్లో కూడా కంటిన్యూషన్ 3:30 క్లోజ్ కాదు, కంటిన్యూస్గా కమోడిటీస్ లాగా 11:30 దాకా చేయబోతున్నారు. సో డెఫినెట్గా అది మరి ప్లస్ పాయింటే కదా, అది గ్రోత్ వస్తుంది కదా. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ మా ఎండీ చెప్తున్నట్టు 2 lakhs సెన్సెక్స్ టార్గెట్ అంటే నిఫ్టీ ఎంత ఉంటుంది?
సో క్లయింట్స్ ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, ఈ రోజున 2 lakhs రీచ్ అయింది అనుకోండి, వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? దే విల్ బి హ్యాపీ, దే ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. ముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఇదే స్టాక్ ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ వీక్ మామూలుగా అంచనా వేయడానికి మనకు అవకాశం ఉందా? అంటే మార్కెట్ హైలో ఉందండి, హైలో ఉంది కదా, 52 వీక్ దాటుతుంది, ఆల్ టైమ్ హై దాటుతున్నాయి. బట్ ఇన్ఫ్లో ఎక్కువ అవుతున్నప్పుడు నెక్స్ట్ వీక్ కూడా అంటే సర్టెన్ లెవెల్స్ దాటిన తర్వాత 22,125 ఆల్ టైమ్ హై. సో 48,600 బ్యాంక్ నిఫ్టీ హై. బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్స్ కిందే ఉంది, సో సపోర్ట్ లేదు. నేను అనేది ఏంటంటే ఆ 2,000 పాయింట్స్ వస్తే ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది, దీనికంటే ఎక్కువ 22,500 23,000 కూడా రావచ్చు కదా. అంటే ఒకేసారి రావాలి చెప్పలేము, ఎందుకంటే బయట మార్కెట్ చూడాలి, నైట్ మార్కెట్స్ అన్న యూఎస్ మార్కెట్స్ ఉంటాయి, వాటి ఎఫెక్ట్ ఉంటుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది. ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు సస్టైన్ అవుతుంది, గ్యాప్ అప్ అయినప్పుడు సస్టైన్ అవుతుందా లేదా? ఇప్పుడు గ్యాప్ అప్ అయినప్పుడు ఎప్పుడైనా చూడండి డౌన్ఫాల్ ఆ రోజు తగ్గుతుంది, గ్యాప్ డౌన్ అప్పుడు తీసుకుంటుంది. సో అది పర్మనెంట్ కాదు, ఆ రోజు వరకే, అప్పటి వరకే. బట్ లాంగ్ రన్ బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్. మొత్తం మీద కొత్తగా పెట్టుబడి పెట్టాలన్నా స్టాక్లోకి రావాలనుకున్న వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? దయచేసి మీరు ఫస్ట్ వాళ్ళు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో హైబ్రిడ్ ఫండ్ పెట్టుకోవాలి, 100% దట్ సేఫ్. ఎందుకంటే స్టార్టింగ్లో మార్కెట్ ఎలా పోతుంది, ఏం చేయాలి కూడా తెలియదు కాబట్టి ఫండ్స్తో స్టార్ట్ చేసి, మీరు ఎర్లీ స్టేజ్ అనుకోండి, జస్ట్ జాబ్లో జాయిన్ అయిన స్టేజ్, సిప్పులు చేయొచ్చు, ఎస్ఐపి అంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. అంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది ప్రోగ్రామ్ వేసుకొని మన టార్గెట్ ప్రకారం ఇప్పుడు సపోజ్ 25 ఇయర్స్కి పాప ఉన్నా కానీ బాబు ఉన్నా కానీ వాళ్ళకి ఏం కావాలి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే విత్ అ స్మాల్ అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఉన్న అసెట్ క్లాస్ విల్ బి ఫార్మ్డ్. అది తక్కువ ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు మన శాలరీస్ అవి పెరుగుతున్నప్పుడు, గ్రోత్ ఓరియంటెడ్ అవుతున్నప్పుడు సర్ప్లస్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈక్విటీలో దయచేసి డోంట్ ట్రేడ్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విల్ సేవ్ ఆల్ ద హోల్ ఫ్యామిలీ. అప్పుడు ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. దట్స్ వాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టినా కూడా ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. అలా పెట్టుబడి పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, అవన్నీ కూడా ఫ్యామిలీకి సేవ్ చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, హైదరాబాద్.